నవ్వుతా ఉన్నారు. ఒకప్పుడు ఈయననే ఏడిపించిండు, ఇప్పుడు ఈయన 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 ముఖ్యమంత్రి కదా, అడ్డదిడ్డంగా ఏది మాట్లాడినా నవ్వాలి. అట్లీస్ట్ పదవుల కోసమైనా నవ్వాలి మనం. మరి దీనికి మా వదినమ్మ చెప్పాలి దయచేసి బయటికి వెళ్ళేటప్పుడు, ఏవండి ఏవండి ఇగో ఈరోజు ఇట్లా మాట్లాడండి, ఇట్లా మాట్లాడద్దు అని చెప్పి దయచేసి చెప్పాలి. లేకపోతే ఇగో ఇట్లనే ఉంటుంది కథ. ఇగో నేను ముఖ్యమంత్రి ఇట్లా మాట్లాడతారు. ఎవరైనా ముఖ్యమంత్రిగా ఉన్న మీరు హుందాతనం అనేది హానరబుల్ చైర్కి మాత్రమే కాదు ముఖ్యమంత్రి గారు, మనం మాట్లాడే ప్రతి మాట కూడా హుందాతనంగా ఉండాలి. బా ఏం మాట్లాడిండ్రా భయ్ రేవంత్ రెడ్డి అని అనుకోవాలి. నేను కూడా ముఖ్యమంత్రి కాగానే నాకు మస్తు మంది మీద కోపం ఉండే, రూమ్ లేసి కట్టే తీసుకొని అంటిపోయే దగ్గర కొట్టాలని కోరుకుండే. కొట్టే అవకాశం వచ్చినప్పుడు ఆలోచన చేయడం మొదలుపెట్టింది. ఇట్లా కొట్టి మనం మన సమయం ఎందుకు వృధా, మన 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 శక్తిని అంతా ఎందుకు వేస్ట్ చేసుకోవడం అని. నాకు కూడా రేవంత్ అన్న 6 గ్యారెంటీలు ఇస్తాం 6 గ్యారెంటీలు ఇస్తాం అని ఉత్తుత్తి పలుకులు పలికినటువంటి మేనిఫెస్టోలో పెట్టినటువంటి ఆ సునీల్ కనుగోలుని తీసుకొచ్చి కూడా బాగా కొట్టాలి ఉంది రేవంత్ అన్న. ఓకే, కమిషన్లు తీసుకుంటున్నట్టు మీ డిప్యూటీ ముఖ్యమంత్రి గారు ఉన్నారు కదా, కమిషన్లు తీసుకుంటున్నారు. ఈ రోజున గ్రామ పంచాయతీలకు నిధులు లేవు, బిల్లులు లేవు, రైతుల పంట పొలాలకు రాబడి లేదు, వరి కొంటలేరు, పత్తి కొంటలేరు, రైతు భరోసా ఇస్తలేరు, ఒంటరి మహిళా పెన్షన్లు ఇస్తలేరు, వికలాంగుల పెన్షన్లు ఇస్తలేరు, నిరుద్యోగ భృతి ఇస్తలేరు, ఉద్యోగాలు ఇస్తున్నామని చెప్పి చెప్పుడు తప్ప ఉద్యోగాలు ఇస్తలేరు, ఎలక్ట్రిక్ స్కూటర్స్ ఇస్తలేరు, ఫీజు రియంబర్స్మెంట్లు ఇస్తలేరు, మా అవుట్సోర్సింగ్లకు జీతాలు ఇస్తలేరు, మా స్టాఫ్ నర్సులకు జీతాలు ఇస్తలేరు, మా రిటైర్ అయిన ఉద్యోగులకు రిటైర్మెంట్ పెన్షన్లు ఇస్తలేరు, మా ఉద్యమకారులకు 250 గజం ఇస్తామని చెప్పి ఆశ పెట్టినో ఇప్పటి వరకు దిక్కు లేదు. మరి మాకు కూడా కొట్టాలని ఉంది రేవంత్ అన్న. హామీలు ఇచ్చి మాట తప్పినందుకు పిచ్చ కొట్టాలని ఉంది. మరి ఎవరిని కొట్టాలి, ఎక్కడ కొట్టాలి జర చెప్పు. ముఖ్యమంత్రి కాకపోతే కొడతావు. అందుకే కదా మీ మీద బుల్లెట్ దింపిన కేసు కూడా ఉంది కదా, వికారాబాద్ జిల్లా కోర్టులోనే ఎక్కడో ఉన్నట్టుంది కేసు. అది లేదంట రేవంత్ అన్న కేసు. ఒక 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 దళితుడిని దళితుడి భుజంలోకి బుల్లెట్ దూసుకపోయింది. ఫ్లాష్ బ్యాక్ ఒకసారి బుల్లెట్ తీసుకుపోయింది. నీకు కావాలి, నీకు గుర్తు చేయమంటే ఆ కేసు వివరాలు కూడా తీసుకొస్తా. కానీ ఇంకా కోర్టు పరిధిలో నడుస్తుందిగా. అందులో మీ అన్నదమ్ముల పేర్లు కూడా A1 A2 A3 A4గా మీ 4 పేర్లు 3 పేర్లు ఉన్నాయి. కోపం వచ్చే కాల్చినవా? కోపం వచ్చేమో నా కొండా సురేఖ కూతురు వచ్చి ఇష్టం వచ్చినట్టు మాట్లాడింది కదా. రోహిన్ రెడ్డి గన్ను పట్టుకుంటూ డెన్లో కూర్చొని డెక్కన్ సిమెంటోని బెదిరించిండు, పిస్టల్ పట్టుకొని వచ్చిండు. అంటే కోపంతోనే పిస్టల్ పట్టుకొని తిరుగుతుర్రా మీరంతా టేబుల్ మీద పెట్టి? ఎవరిని కొడదామని పోయిండా రోహిన్ రెడ్డి? ఏ భూమి కబ్జా చేద్దామని పోయిండా రోహిన్ రెడ్డి? ఏ లిటిగేషన్ భూముల పంచాయతీలు తెలుద్దామని పోయిండా రోహిన్ రెడ్డి గన్ను పట్టుకొని సుమంత్ని తీసుకొని? మీకు కలిసి వస్తే బెల్లం తింటారు, కలిసి రాకపోతే అల్లం నూరి నోట్లో పెడతారు. ఇదేనా మీ పంచాయతీలు? ఇప్పటివరకు దిక్కుమొక్కు లేదు. డీజీపీ శివధర్ రెడ్డి గారు చెప్పలే రోహిన్ రెడ్డి గన్ను పట్టుకొని తిరుగుతున్నాడు, బల్ల మీద గన్ను పెట్టి. ఆ కొండాపూర్ భూముల వెనకాల ఎవడున్నాడు? ఏ రెడ్డి ఉన్నాడు? హైడ్రా వచ్చి డెమాలిష్ చేసింది కదా కొండాపూర్లో. ఎవరున్నారు? మరి ఎవరున్నారని డెమాలిష్ చేశారు? మళ్ళీ ఇవన్నీ చేస్తున్నందుకు ఎవరిని కొట్టాలి, ఎక్కడ కొట్టాలి? తెలంగాణ ప్రజలు ఎవరిని కొట్టాలి? ఈ ఫ్రస్ట్రేషన్ ఎవరి మీద చూపించాలి? చెప్పండి దయచేసి, మీరే చెప్పండి. రేవంత్ అన్న కంట్రోల్ చేసుకోవాలి. నాకు కూడా చాలామందిని కొట్టాలని ఉంది అని మాట్లాడిండ్రు కదా. మరి మేము తెలంగాణ ప్రజలము ఓట్లేసి ప్రతిసారి మోసపోతున్నాము. వాళ్ళు పోతే వీళ్ళు పోతే వాళ్ళు వచ్చి దోచుక తింటున్నారు. చాయ్ బిస్కెట్లతో సోమేష్ కుమార్ దోచుక తిన్నాడు.
ఉప్పరపల్లిలో విల్లాలు గిఫ్ట్లు తీసుకున్నాడు, నాలా డైవర్షన్లు మార్చేసిండు. సంతోష్ కుమార్ జోగులపల్లి టానిక్ సంస్థల ద్వారా 1000 కోట్లు గవర్నమెంట్ స్టేట్ ట్యాక్స్ జిఎస్టీ ఎగనామం పెట్టిండు. అయినా రేవంత్ రెడ్డి ఏం చేయలే. 1000 కోట్ల రూపాయలు ఈ రోజున అమయ్ కుమార్, నవీన్ మిట్టల్, సోమేష్ కుమార్, ఓకే, శరత్ ఐఏఎస్ శరత్, ఇంకా చాలామంది ఉన్నారు నీచాది నీచంగా క్రూరంగా మా తెలంగాణని దోచుక తిని సింగరేణి శ్రీధర్ ఉన్నాడు.